హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. ఈరోజు మనతో సలార్ మూవీలో ఒక మంచి రోల్లో యాక్ట్ చేసిన పూజా విశ్వేశ్వర్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడి సలార్ విశేషాలు అండ్ ప్రభాస్ గారితో ఆ షూట్ స్పాట్లో జరిగిన కన్వర్జేషన్స్ అవ్వచ్చు, ప్రభాస్ గారి గురించి మరికొన్ని విషయాలు అవ్వచ్చు, తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ పూజా గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. నమస్తే పూజ గారు, బాగున్నారా? నేను బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. ఈ లుక్లో చాలా చాలా బాగున్నారు మీరు. ఓ థ్యాంక్ యూ. సలార్ లుక్లో చూసాం కదా, అవును. కాకపోతే అక్కడ పెద్ద బొట్టు, ఇక్కడ చిన్న బొట్టు. ఓకే. ఆడ కిల్లి వేసుకున్నారు, ఇక్కడ కిల్లి యా యా వేసుకోలేదు. అవును. ఎలా అనిపిస్తుందండి సలార్ విజయం? సో హ్యాపీ అండి, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక హ్యాపీనెస్ అని చెప్పాలి. నేను డిఫరెంట్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను అన్న ఫీల్ అయితే ఫేస్ చేస్తున్నా ప్రజెంట్. ఒక్క డైలాగు, ఒక క్లోజు, ఒక డైలాగ్ అవును అవును, ఎక్కడికో తీసుకెళ్ళింది అనుకోవచ్చు మిమ్మల్ని. అంతే అంతే అంతే. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ డైలాగ్. యా షూర్ షూర్, తప్పకుండా. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. ఓకే, సింగిల్ టేక్లో చెప్పారా ఈ డైలాగ్ మీరు? అవునండి, అంటే అంత పెద్ద డైలాగ్ ఏం కాదు కాబట్టి సింగిల్ టేక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ప్రభాస్ గారు, విష్ణు గారు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో అవును అవును అవును. ఫియర్ అనిపించలేదా ప్రభాస్ గారి ముందు? లేదండి, లేదు, అస్సలు లేదు. బట్ ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్తో మనం వర్క్ చేసినప్పుడు అరే వీళ్ళతోని ఇలా ఉంటుంది, వీళ్ళతో ఇలా ఉంటుంది అని ఉంటుంది కదా. బట్ పర్టికులర్గా సలార్ అయితే నాకు మనం చూడడానికి ఎంత ఫైర్ అనిపిస్తుంది, బట్ అంత కూల్గా అయింది. ఓకే, చాలా కూల్గా డైరెక్టర్ కూడా చాలా కూల్గా డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారు మీరు, బట్ ఈ సినిమాకి ఏదో ఇచ్చేద్దాము అన్నట్టు, అంటే మేము కొన్ని ఇంటర్వ్యూలో చూసాము, అవునా, ఏదో సరదాగా ఇచ్చేయాలి, వస్తే వచ్చిందిలే అన్నట్టు వెళ్ళారు. అవునండి, చాలా తక్కువ ఉన్నాయా దీని మీద, ఈ సినిమా మీద మీరు ఆడిషన్ ఇచ్చేది? అసలు హోపే లేదు. ఓకే, అస్సలు హోప్ లేదు. బికాజ్ ఆడిషన్ ఇచ్చి ఇంకా అంతే, నేను అయిపోయింది మనకు రాదున్న దీంట్లోనే ఉన్నా. బట్ కాల్ వచ్చేటప్పటికి నేను అసలు నమ్మలేకపోయాను. ఓకే, థియేటర్లో మీ సీన్ ఏదైతే ఉందో చాలా మంది ఎంజాయ్ చేశారు. అంటే మీ గెటప్ కానీ ఆ రెడ్ శారీలో కిల్లి వేసుకొని ఎక్కువ కిల్లీలు కూడా మీరు నమిలారు. అవునండి, ఒక 20 అలా 10 to 20 తినాల్సి వచ్చింది. ఈ షూట్ అంతా ఎక్కడ జరిగిందండి? ఇదంతా కూడా పర్టికులర్గా మాదైతే అదంతా RFCలో అయింది. ఓకే, ఎలా అనిపించింది అంటే లైవ్లో ప్రభాస్ గారిని చూడడం కానీ, డైలాగ్ ఆయన మీ సీన్లో ప్రభాస్ గారి డైలాగ్ మీరు చెప్తున్నప్పుడు ఆయన ఎలా అనిపించింది మొత్తం? అంటే నిజంగా అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఎప్పుడు KGF డైరెక్టర్ అయిన మూవీస్ ఎలా ఉంటాయి, తర్వాత డార్లింగ్ ప్రభాస్ ఆయన ఎలా ఉంటారు అని వినడం వరకే తప్ప ఎప్పుడు మనం లైవ్లో చూసింది లేదు కదా. సో వర్క్ కూడా ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం అలాగా ఆన్ సెట్స్లో డైరెక్టర్స్ అని ప్రభాస్ గారిని చూసినప్పుడు ఫీల్ థ్రిల్లింగ్. అందరికంటే మీరే ముందు చూసింటారు ప్రభాస్ గారి గెటప్ లుక్, బయటికి రాలేదు కదా, తెలియదు కదా. ఎస్ ఎస్ ఎస్, అవునండి. మేము అనుకున్నాం అసలు వేరే లెవెల్ అనుకున్నాం. అయితే నాకు తెలిసి దాదాపుగా మీరు చాలా సినిమాలు చేశారు. ఉగ్రం, హిట్ 2, గాడ్ ఫాదర్, ఆ తర్వాత రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావు. అవునండి, అవునవును. సలార్, ఎన్ని సినిమాలు చేసినా మనం డైలాగు అంటే మీకు పెద్ద డైలాగే ఇచ్చారనుకోండి, డబ్బింగ్ వెళ్ళేదాకా అంటే మీరు డబ్బింగ్ చెప్పేదాకా నమ్మకాలు ఉండవు కదా. డబ్బింగ్ చెప్పినప్పటికీ కూడా కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. ఓకే, బట్ వన్స్ డబ్బింగ్ ఏంటంటే కొంచెం హోప్స్ ఏంటంటే ఓకే ఈ సీన్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ డైలాగు థియేటర్ దాకా వెళ్తుంది అంటే? బేసిక్గా ఇప్పటి వరకు నేను చేసుకున్న కొన్ని ప్రాజెక్ట్స్కి నా ఓన్ డబ్బింగే నేను చేసా. ఓకే, ఇది ఒక్కటి నేను నా ఓన్ డబ్బింగ్ కాదు. సో డబ్బింగ్కి కూడా పిలవకపోయేటప్పటికి అయితే మన సీన్స్ ఏం లేవు, ఎడిట్ అయిపోయి ఉంటే. మీరు చెప్పలేదా డబ్బింగ్ ఈ సీన్కి? లేదండి, చెప్పలేదు. లేదు, అసలు మనకి ఛాన్సే లేదు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తామేమో అన్న దీంట్లో ఉన్నాం అనమాట. స్టిల్ మూవీ రిలీజ్ అయిన 2 days బిఫోర్ కూడా నేను ఎలా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, టీమ్ వాళ్ళకి కాల్ చేసి ఏంటి సార్ మాది ఏమైనా ఉందా, అసలు ఏంటి చెప్పండి, వెళ్ళి చూడమంటారా వద్దా, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అండ్ ఏమైంది మేడం, ఉందండి వెళ్ళండి చూడండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అంటే ఇలా కొన్ని ప్రీవియస్ ప్రాజెక్ట్స్ నేను ఫేస్ చేశానండి, ఎడిట్ అయిపోయినవి. సో ఇది కూడా అలానే అనుకుంటున్నా, నాకైతే హోప్ లేదు అని అనడం జరిగింది అనమాట. బట్ ఫైనలీ ఇప్పుడు ఆ డైలాగ్తో ఇలా మీ ముందు.
కానీ ప్రశాంత్ నీల్ గారు మ్మ్. మీకు యాక్షన్ చెప్పినప్పుడు కానీ ఆ, ప్రశాంత్ నీల్ గారు అంటే కేజీఎఫ్ చాలా పెద్ద డైరెక్టరు. అవును నార్మల్ ఏ ఆర్టిస్ట్ కన్నా కొంచెం భయం ఉంటుంది, పెద్ద డైరెక్టర్లు కదా. అవునవును. సెట్లో ఎలా ఉండేవారు ప్రశాంత్ నీల్ గారు? బేసిక్గా అందరూ అంటారు అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కదా అంటే మ్మ్. యాటిట్యూడ్ ఉంటుందేమో, అమ్మో కొంచెం భయపడాలేమో ఇలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా. మ్మ్. నాకేమనిపించిందంటే ఇలా పెద్ద డైరెక్టర్స్తోనే వర్క్ అనేది చాలా కూల్గా వెళ్ళిపోతుంది అని అనిపించింది. ఎందుకంటే రిమైనింగ్ ఎవరైతే, నేను నేమ్స్ అయితే చెప్పట్లేదు కానీ మ్మ్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ కానీ అవును. నేను ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మ్మ్. అయ్యో మనం ఆర్టిస్టులమే ఈక్వల్ ఇదే ఉంటుంది కానీ అలాగా షో చేయరనమాట. యాటిట్యూడ్ ఎక్కువ షో చేస్తూ ఉంటారు వాళ్ళు. మ్మ్. బట్ ఎవరైతే ఇలాగా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారో ప్రశాంత్ నీల్ గారు అస్సలు- చాలా కూల్గా ఉండేవాళ్ళ సెట్లో. అవునండి చాలా కూల్. అసలు ఏంటి మ్మ్. కో డైరెక్టర్తోని ఏడీస్తోని ఆడుతూ ఉంటారు మధ్య మధ్యలోని. కానీ ప్రశాంత్ నీల్ గారు చాలా మీమ్స్ కూడా వచ్చాయి ఆయన మీద. ఆ, ఆయన షూటింగ్ అంటే బొగ్గు అంటే డీ గ్లామర్గా చూపిస్తాడు స్క్రీన్ అంతా. ఏమంటాం మసి కలర్ అంటాం చూడు, బొగ్గు. అవునవునవునండి. లక్కీ అని చెప్పాలో తెలియదు, మరేంటో తెలియదు కానీ సెట్లో మాకు అసలు మసి అంటకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మ్మ్. నేను, నా కో యాక్ట్రెస్ ఆమె నిషా గారు. ఓకే. మేము మాత్రమే కొంచెం కలర్ఫుల్గా కనిపించాం. రిమైనింగ్ వాళ్ళందరూ పాపం అసలు ఆ, ఎలా అయితే ఉంటుందో ఫ్లోరు వాళ్ళు కూడా అదే కలర్లో ఉండేవారు. అంత మ్మ్. మీరు ఇది అన్నట్లు వైరల్ కూడా అవుతుంది ఒక మీమ్ ఓకే. కింద. అంటే రీసెంట్ గా మీమ్స్ కూడా మీరు అవును. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కూడా పెట్టారు. అవునవునవును. ఆ డైలాగ్ కూడా చాలా వైరల్ అవుతుంది. అవునండి, అవును. ఎలా అనిపిస్తుంది ఆ మీమ్స్ ఇవన్నీ చూసినప్పుడు? అంటే అసలు అంతే హ్యాపీ కదా. మ్మ్. మేము ఎప్పుడు వేరే వాళ్ళని చూడడం, వాళ్ళ డైలాగ్స్ ఇలాగా వైరల్ అవ్వడం చూడడం తప్ప మ్మ్. మన లైఫ్లో మనం కూడా మీ మీద వన్ memes. డే మనకి కూడా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. మ్మ్. వెయిట్ చేశాను ఆ డే రావాలి అని. మ్మ్. ఫైనలీ వచ్చేసింది. కానీ మీకు కో డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ ప్రభాస్ గారితో సీన్ ఉంటుందని చెప్పినప్పుడు ఆ. మీరు ఎగ్జిట్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం అంటే అదేనండి, బేసిక్గా ఇది చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా నాకు. మ్మ్. లైక్ పాన్ అవును. ఇండియా మూవీ అంటే అసలు చాలా పెద్ద ప్రాజెక్ట్ నాకైతే. అవును. సో అలాంటి ప్రాజెక్ట్లో మోస్ట్లీ చాలా వరకు సీన్స్ ఎడిట్ అవుతూ ఉంటాయి. సో మ్మ్. మన సీన్ ఉంటుందా ఉండదా, స్టిల్ వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా నా మైండ్లో ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. మ్మ్. ఆ ఒక దీంట్లోనే ఉండడంతో నేను సగం ఒక ఫీల్, ఏదైతే గుడ్ ఫీల్ ఉంటుందో అది నేను ఎంజాయ్ చేయలేకపోయాను. మ్మ్. బట్ ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. కానీ స్క్రీన్ అంటే థియేటర్ దాకా మన సీన్స్ ఏదైతే ఉందో జనాలు మన గురించి మాట్లాడుకోవడం ఇదంతా ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ దాకా వచ్చింటారు. మీరు ఎన్నో అవునండి. ఆడిషన్స్ ఇచ్చింటారు. అవునండి. బట్ సలార్ కూడా మీరు ఒక అదే ఆడిషన్ ఇచ్చింటారు. అంటే అవును. ఆడిషన్స్ ఎలా, ఏ టైప్ ఆఫ్ లో ఉంటాయి? అంటే బేసిక్గా ఎవరికి ఏదైతే బాగా వస్తుందో అవి చేయమని చెప్తూ ఉంటారు. నేనేంటి అంటే ఇప్పుడు మనం ఒక్క డైలాగ్తోని మన గురించి ఏం తెలియదు కదా. అవును. సో ఒక 3 మాడ్యులేషన్లో లేకపోతే డిఫరెంట్ స్లాంగ్లో ఇలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అలానే ఒక 3 వేరియేషన్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే. ఎలా ఉంటుంది ఆడిషన్ ఒకసారి మా ఛానల్ వ్యూవర్స్ కోసం? ఓకే, షూర్ అండి, అంటే చెప్తాను. మీ ఓన్ గా ఎలా చెప్తారు డైలాగ్ తీసుకొని? ఓకే, అంతలా different. చెప్పలేకపోవచ్చేమో కానీ చెప్తాను ఎలా అనేది. ఇదిగో రాజన్న, మా ఇంటి దాన్ని చూసినావా? మందులు అట్టుకొస్తానని పట్నం దాకా పోయిండు. మా ఇద్దరు సచ్చినోడు ఏడు దాకా పడిపోయిండో ఏందో, జరంత చూసి రారాదే అన్న. చంటోడు వాళ్ళ ఆయన మీద బెంగెట్టుకుండు. అన్న చూసి రారాదే, లైక్ ఇలా ఉంటుంది. Super. ఇది ఒక వేరియేషన్ పల్లెటూరు. కొంచెం అలాగా. అండ్ కొంచెం ఇలాగా నెగటివ్ షేడ్లో ఒక రగ్గడ్ లుక్లోని అయితే లైక్ పాన్ ఇలా తీసుకొని ఏయ్ ఎవరు రాకరా చల్ సాలే. సో లైక్ ఇలా ఉంటుంది. అంటే రియాలిటీలో ఇరుక్కులో ఎవరైనా భయపడాల్సిందే ఈ డైలాగ్ తో. అవునండి. ఎమోషనల్ గా ఎమోషనల్గా అంటే కొంచెం ఫ్యామిలీ ఒక వైఫ్గా అలా అనుకోండి. సో అత్తయ్య 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 ఆయన ఫోన్ చేశారా? అయ్యో కంగారు పడకండి, ఇప్పుడు వచ్చేస్తారు కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. చేద్దామా లేదా, ఆయనకి వచ్చేస్తారు కదా, ఒకసారి ఫోన్ చేద్దాం. అరే కాలింగ్ బెల్ వచ్చేసి ఉంటారు.
ఎవరండి? ఓ, ఆయన కోసం వచ్చారా? ఆయన అంటే ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు 6:30 కల్లా వచ్చేస్తారు. ఈరోజు కొంచెం లేట్ అయింది. అరే, నీ లోపలికి వచ్చి కూర్చోండి. ఏంటండి? అత్తయ్య, లైక్ ఇలా ఉంటుందన్నమాట. బాబాయ్ మొత్తం జీవించేస్తున్నారు, ఎక్కడ నటించడం లేదు, జీవించేస్తున్నారు. సో బట్ మీరు ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఎన్నో ఆడిషన్స్ ఇస్తే సలార్కి వెళ్ళారు, సలార్కి కూడా సెలెక్ట్ అయిపోయారు, సినిమా పెద్ద హిట్ అయింది. బట్ ప్రభాస్ గారిని చాలా మంది, అంటే ప్రభాస్ గారికి కూడా ఫ్లాప్లు, రాధేశ్యామ్ అవ్వచ్చు, బిఫోర్ ప్రభాస్ గారి సినిమాలు కొంచెం ఫ్లాప్లు కూడా ఉన్నాయి. బట్ ప్రభాస్ గారు లైవ్లో, అంటే మీరు చూసినప్పుడు ప్రభాస్ గారు అంటే ఏ లుక్లో, అంటే ఎలా అనిపించింది? అంటే నాకైతే అంటే మరి ఇప్పటి వరకు అందరూ అలా చెప్పారు లేదు తెలియదు, కానీ నాకైతే చాక్లెట్ బాయ్ లాగా కనిపించారు. స్క్రీన్ మీద ఆది పురుషులో చూసాము, రాధేశ్యామ్లో చూసాము, సో అది డిఫరెంట్ లుక్. నాకు ఇందులోనైతే ఒక 15 years 20 years బ్యాక్ ఒక చాక్లెట్ బాయ్ లుక్ లాగా అనిపించింది ఆన్ సెట్స్లో. బట్ మూవీలోని మనం చూసిన స్క్రీన్ మీద ఇంకొంచెం ఫైర్గా కనిపించారు. ఎలా ఉండేవారు సెట్లో ప్రభాస్ గారు? అంటే ఆయన చుట్టుపక్కల మీరు దూరం నుంచి చూసినా కూడా ఆయన ఎలా ఉండేవారు? లేదండి, ఇక్కడ ఉన్నా మేము పక్కనే ఉండేవాళ్ళం. హీరో అనే ఒక ఇది ప్రభాస్ గారు అంత పెద్ద, అయ్యో లేదండి, అసలు యాటిట్యూడ్, అదే చెప్తున్నాను కదా. గ్రేట్ థింగ్ ఏంటంటే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ సార్కి యాటిట్యూడ్ లేదు, ఆయనకి లేదు. వెరీ కూల్. ఒక రెండు కూల్ అంటే ఒక షవర్ టు షవర్, డర్మి కూల్, అలా అని చెప్పాలన్నమాట. ఓకే, మొత్తానికి సలార్తో పెద్ద హిట్ కొట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. కానీ పూజ గారు, సలార్ దాకా మీరు వచ్చారంటే ఎన్నో ఆటుపోట్లు చూసింటారు జీవితంలో. ఇది లేకుండా రెడ్ కార్పెట్ అయితే రారుగా. ఎగ్జాక్ట్లీ. మీరు బాగా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అందులో బాగా ఎక్కువ నన్ను హర్ట్ చేసింది ఏంటి అంటే, నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయిన స్టార్టింగ్ డేస్లో మనకి తెలియదు కదా ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు రమ్మన్నా మనం వెళ్ళడం చెప్పడం వరకు జరుగుతుంది. సో ఒక డైరెక్టర్ ఆడిషన్ ఇవ్వమ్మా అని చెప్పి ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇవ్వమ్మా అంటే, ఓకే సార్ అంటే గణపతి కాంప్లెక్స్లో ఆఫీస్ అన్నారు. వెళ్ళిన తర్వాత ఆడిషన్ పక్క రూమ్లోనే అని చెప్పేసి అన్నారనమాట. ఓకేనండి, రెడీయా ఆడిషన్కి అన్నారు. ఓకే సార్, రెడీ సార్ అన్నారు. ఇది ఒకసారి నించో అన్నారు. నించోగానే పైనుంచి కిందకి ఇలా, కింద నుంచి పైకి ఇలా స్కాన్ చేసి వెనక్కి తిరుగు అన్నారు. సో వెనక్కి తిరిగిన తర్వాత అసలు ఆడిషన్కి దీనికి సంబంధం ఏంటి అనుకున్నా కానీ, బేసిక్గా ప్రొఫైల్ చూస్తూ ఉంటారు కదా, రైట్ లెఫ్ట్ అలా చూస్తున్నారేమో, ఓకేలే అనుకున్నా. ఆఫ్టర్ దట్ ఎలాంటి అమ్మాయికైనా కొంచెం ఇన్సైడ్ ఒక ఫీల్ ఉంటుందండి, ఇది ఎంతవరకు ఏంటి అన్న ఆలోచన అయితే ఉంటుంది. కానీ పక్కన రూమ్లో ఆడిషన్ అనగానే ఓకే వెళ్ళాను, అంటే కెమెరా పక్కన ఉందేమో అనేసి వెళ్ళగానే డోర్ లాక్ చేశారు ఆయన. డోర్ లాక్ చేసి అక్కడ బెడ్ ఉంది. ఫ్రాంక్గా అయితే ఆఫీస్ అంటే మనం కెమెరాస్ చూస్తాము, కానీ అక్కడ బెడ్ ఉండేటప్పటికి కొంచెం ఇన్సైడ్ ఫీలింగ్, కొంచెం భయం అయితే వేసింది. లాక్ చెయ్యగానే ఆయన నాకు బెడ్ మీదకి ఇలా పుష్ చేసి నేను వేసుకున్న ప్యాంటు షర్ట్లో ప్యాంట్ని లాగేశారనమాట. సో ఒక్క నిమిషం అక్కడ నాకు ఎలా అంటే ఒక 120 ఎంత అని చెప్పాలో, లోపల హార్ట్ బీట్ అయితే చాలా స్పీడ్గా కొట్టుకుంది. అప్పుడు అనుకుంటా, ఇప్పుడు మీరు సలార్లో పూజా విశ్వేశ్వర్ని ఎలా అయితే చూసారో ఆ స్పాట్లో ఆయన చూసుంటుంటారు, కాళీమాతని చూసుంటుంటారు. ఒక్క దాపు గుండ్ల మీద తన్ని ఇంకా అక్కడి నుంచి లెగిసి ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేసి, అనవసరంగా నా కెరియర్ నేను పాడు చేసుకోకూడదు, అదే నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి రావడం. అట్ ద సేమ్ టైం బ్యాక్ అవ్వాలనిపించలేదు ఎప్పుడు? అంటే ఇంకా అవకాశాలు కొంచెం ఎదురు చూసి, ఇంకా ఇది అవ్వదు, మనతో అవ్వదు, ఎన్నికి వెళ్ళిపోదాం, ఫ్యామిలీని చూసుకుందాం, ఇంకా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం, ఇట్లాంటి? అయ్యో చాలా మూమెంట్స్ అయితే ఉన్నాయండి. బట్ ఎప్పుడు ఏంటంటే నాకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది, స్టడీస్లో కానీ లేకపోతే కెరియర్లో కానీ. సో ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి అంటే మనం ఎన్ని వచ్చినా కూడా అక్కడికి రీచ్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా. సో నాకు చాలాసార్లు అంటే సూసైడ్ చేసుకుందాం, లేకపోతే ఎందుకు మనకి ఇది లైఫ్ అవసరమా, ఇలాంటి థాట్స్ చాలా చాలా వచ్చేవి. బట్ ఎన్ని వచ్చినా కూడా ఎక్కడో ఒక పాయింట్లో ఇంతవరకు వచ్చామే, అరే ఎందుకు ఇలాంటి థాట్, మనకి ఇలాంటిది వద్దు, కొంచెం దాన్ని పక్కకు పెట్టేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేద్దాం, డూ బెటర్, డూ మోర్, ఇలా నేను అలా నాకు నేనే కొంచెం పుష్ చేసుకొని ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్యామిలీ కూడా అలానే సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే,
ఇంట్లో సపోర్ట్ చేస్తారా మీ హస్బెండ్ కూడా? అంటే చేస్తారండి, చేస్తారు. ఇప్పుడు 'సలార్' మూవీ చూసారా అందరూ? మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం అందరూ చూసారు. బట్ హస్బెండ్ ఉండేది అవుట్ ఆఫ్ ఇది కానీ? కాబట్టి ఆయనకైతే అవ్వలేదు. ఓకే. బట్ నా ఇన్స్టా గానీ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ? యాహ్! యాహ్! అసలు ఇప్పటి వరకు నాతో కాంటాక్ట్ లేని వాళ్ళు గూడా ఇప్పుడు కాల్ చేసి విష్ చేయడం, కామెంట్ చేయడం, ఫీల్ అయితే చెప్పలేనంత హ్యాపీనెస్ అని చెప్పాలి. ఓకే. కానీ ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో క్యారెక్టర్‌లో కష్టపడి ఒక మంచి రోల్స్ చేయాలని చాలామంది తెలుగు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బట్ అవును. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు. అవునండి, అవును. బట్ వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇండస్ట్రీ అంటే నెగెటివ్ అని ఎక్కువ మంది పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. లేదండి. అసలు డిపెండ్స్ ఆన్ మన మైండ్ అని చెప్పొచ్చు. లేకపోతే మన బిహేవియర్, క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఒకటి, మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ గూడా మీ క్యారెక్టర్ లూజ్ చేసుకునే అవసరమే లేదు. అదైతే నేను చెప్పగలను. టాలెంట్ ఉన్న వాళ్ళకి మన ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్ చెప్తది. సో, అలాంటప్పుడు ఇంకా మీరన్నా ఈ నెగెటివ్ థాట్స్, థింకింగ్ ఎందుకు? అంటే ఇండస్ట్రీ అంటే ఏదో కమిట్మెంట్లు అంటారు. ఒక అమ్మాయి రావాలంటే చాలా భయపడుతూ రావడం కానీ, లేదంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా వస్తే ఇక్కడ కష్టము అని అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నా సమాధానం అంటే మరి చెప్పేది కొంచెం వైలెంట్‌గా ఉంటది. పర్లేదు అంటే చెప్తాను. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మీరున్నారు. మీరు నాతో పూజా గారు అని మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా మీరు అనే మాట్లాడుతున్నా. అలా కాకుండా ఒరేయ్ ఏంట్రా చెప్పు అని అంటే మీ నుంచి రియాక్షన్ ఎలా వస్తది? అవును. అట్ ద సేమ్ టైమ్ చెప్పే లైక్ ఇలానే కదా ఉంటుంది. సో ఇది కూడా అంతేనండి. మనం ఇవ్వాల్సినంత అడ్వాంటేజే ఇచ్చి నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అస్సలు ఇలాంటివి ఫేస్ చేసే అవసరమే ఉండదు. మన జోలికి కూడా రావు. డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్, యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. కానీ మీ రోల్ ఏదైతే అంటే లైక్ మీరు శకుంతల గారు, తెలంగాణ శకుంతల అంటే ఇలాంటి క్యారెక్టర్ని రీప్లేస్ చేశారు అనిపిస్తుంది అంటే మా అందరికి. కానీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో ఎలాంటి రోల్స్ చేయాలని అంటే ఇదే నెగిటివ్ దాని మీద వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? నైస్ క్వశ్చన్ అండి. బేసిక్‌గా ఆర్టిస్ట్‌కి ఎలాంటి రోల్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. బట్ పర్టికులర్‌గా ఈ ఆర్టిస్ట్‌కి ఈ రోల్ అయితే లుక్ బావుంటుంది. డైరెక్టర్ విజన్ ఒకలా ఉంటుంది కదా! ఒక్కొక్క డైరెక్టర్ నన్ను ఒక డైరెక్టర్ బెగ్గర్‌గా చూడొచ్చు. ఒక డైరెక్టర్ నన్ను ఒక హోమ్లీ వుమెన్‌గా చూడొచ్చు. సో, ఒక్కొక్కరు వర్షన్‌లో ఉంటుంది. బట్ పర్టికులర్‌గా నేను ఇది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలా సైడ్ క్యారెక్టర్స్ అను లేకపోతే అక్కగానో, చెల్లిగానో అలా చేయాలని లేదు. చేస్తే ఆపోజిట్ టు హీరో, ఆపోజిట్ టు హీరోయిన్, విలన్ ఇలానే చేయాలనుకున్నా. బట్ నాకు స్క్రీన్ స్పేస్ అనేది పర్టికులర్‌గా నాకు కావాలి అన్న ఇంటెన్షన్‌తో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే. వస్తున్నాయి ఆఫర్స్ మీకు ఇప్పుడు ఈ సలార్‌లో మీ రోల్ చూసిన వాళ్ళ నుంచి కానీ? యాహ్! అండి, వస్తున్నాయండి. రీసెంట్‌గా జస్ట్ ఒక 2 డేస్ నుంచి ఒక వెబ్ సిరీస్ అని, మూవీస్ అని కాల్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నెగెటివ్ రోల్స్‌గా కాకుండా ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఇంట్రెస్ట్? అదేనండి. బేసిక్‌గా ఆర్టిస్ట్‌కి డిఫరెంట్‌గా క్యారెక్టర్స్ చేయాలనిపిస్తది. ఇప్పుడు నన్ను మీరు చూసింది ఒక బోల్డ్‌గా కొంచెం అలా చూసారు. నాలో ఒక ఎమోషనల్ మదర్ కూడా ఉన్నారు. మదర్‌గా కూడా నన్ను చూడండి. నేను జస్ట్ ఆర్టిస్ట్‌ని మాత్రమే, యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాను. రియాలిటీ అది కాదు కదా! సో, నేను ఎమోషనల్‌గా కూడా చేయగలను. ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ నేను చేస్తా. కానీ మన ఇంట్లో మన ఫ్యామిలీతో యుద్ధం చేసి గెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చు అవునండి అనేది చాలా వింటూ ఉంటాం. అవునండి, బట్ మీ లైఫ్లో కూడా మీ ఫ్యామిలీతో మీరు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేశారు అవునండి అని విన్నాము. ఓకే. బట్ అంటే సిచ్యువేషన్ అంటే ఏమైందని అంటే మీరు అంత స్ట్రగుల్ అవ్వడానికి గల రీజన్? అవునండి. ఇప్పుడు ఎవరైతే ఇలా ఆడపిల్లలు ఉంటారో వాళ్ళు చిన్నప్పుడు నేను ఒక్కదానే కాదు, చాలామంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను 3rd స్టాండర్డ్ ఉన్న టైంలో సంబడి ఎవరో తెలియదు మనకి, అసలు వాళ్ళెవరో కూడా తెలియదు. పర్సనల్ పార్ట్స్ని టచ్ చేయడం. తర్వాత వైల్ నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అన్న చెల్లి అని పిలిచిన బ్రదర్సే రాంగ్‌గా మిస్‌బిహేవ్ చేయడం. తర్వాత తాత రిలేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా
తానే కాదు, ఇంకా ఇలాంటి అపరిచితులు చాలామంది ఫ్యామిలీస్లోనే ఉన్నారండి. ఫ్యామిలీస్లోనే మేము ఫేస్ చేస్తున్నాం. అయితే నాకేమనిపించిందంటే ఫ్యామిలీస్లోనే మనకి సేఫ్టీ సెక్యూరిటీ లేనప్పుడు సొసైటీలోని మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నాకేమనిపించిందంటే మనకు నచ్చింది మనం చేసుకుంటూ ఇలాంటివి ఏవొచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. బికాజ్ నీకు నీ ఇంట్లోనే సేఫ్టీ లేనప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉండదు, ఇలాంటివి నమ్మడం వేస్ట్ కదా. డెఫినెట్లీ మన ఇంట్లోనే ఉంది, అక్కడ కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్, అంతే కదా. సో నేనైతే అదే అనుకున్నానండి. మనం ఇచ్చిన అడ్వాన్స్ దీన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అంటే చాలామంది ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్లో మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నా కూడా ఇండస్ట్రీ అంటే మనకి ఎందుకు అనేది ఒక చిన్న ఇది ఉంటుంది. అంటే మీ హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళకి కావచ్చు, ఎక్కడో చోట. అవునండి. అలాంటి మీతో చెప్పినప్పుడు కానీ మనకి ఎందుకనే మాట వచ్చినప్పుడు కానీ మీరు ఏ విధంగా చెప్పేవాళ్ళు వాళ్ళకి, మీ హస్బెండ్కి కానీ? అంటే ఒక్క మాట, మనకి ఏదైనా జాతర అయినా లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అయినా తీన్మార్ కానీ సంథింగ్ మ్యూజిక్ కానీ వస్తుంది. సో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఆ సౌండ్ విన్నప్పుడు కానీ? సో నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడ ఎలాంటి మూమెంట్లో ఉన్నా లేచి వెళ్ళి డాన్స్ చేస్తే భలే ఉంటుంది కదా. అరే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది కదా, అలా అనుకొని ఉన్న అమ్మాయినే నేను కూడా. కానీ అదెందుకు ఆ డ్రీమ్ని కానీ ఆ ఒక మూమెంట్ని మనం ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోకూడదు అని అనిపించింది అనమాట. అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటి అంటే చేస్తే మనకు నచ్చిందే మనం చెయ్యాలి. బట్ అలా అని ఏది పడితే అది కాదు, ఒక మంచి వేలో ఇది మనకి కరెక్ట్ అని మనం తెలుసుకొని ఆ వేలో వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఎవరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి అయితే రీచ్ అవ్వచ్చండి. నేను ఒక 5 years ఆఫ్ టార్గెట్ పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో నాకు గుర్తింపు వచ్చేలాగా నేను చేసుకుంటా, ఒక 5 years నాకు ఛాన్స్ ఇవ్వండి అని నేను నా ఫ్యామిలీకి అడగడం జరిగింది. 5 yearsలో ఒక 3 yearsలోనే నాకు ఇంత ప్లేస్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్. అది మీ హార్డ్ వర్క్ అంతే, మీరు బలంగా అనుకున్నారు, అయిపోయినట్టున్నారు. నేనే కాదండి, ఇప్పుడు వస్తున్న ప్రెసెంట్ ఎవరైనా ఫ్రెషర్స్ అందరికి కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఏదో చేసేద్దాం వచ్చేద్దాం వద్దు. నీకు ఒకవేళ టార్గెట్ ఉంది, నీకు ఒక ఎయిమ్ ఉంది అంటే డెఫినెట్లీ దానికి నువ్వు రీచ్ అయినంత వరకు పడుకోవద్దు, అంతే. నేనైతే అదే చెప్తా. సూపర్. నేను అదే చేస్తానండి. మీకు బాగా అంటే ఎవరితో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్? డైరెక్షన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, ఏ డైరెక్టర్? నేను చాలాసార్లు అంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పానండి, నాకు సత్యదేవ్ గారితో వర్క్ చేయాలని ఉంది. అట్ ద సేమ్ టైం పూరి సార్తో ఒక్క చిన్న క్యారెక్టర్ దొరికినా కూడా హ్యాపీగా చేస్తాను. ఓకే. ఇంకా ఏ డైరెక్టర్, పూరి గారు కాకుండా ఇంకా ఎలాంటి డైరెక్షన్ ఇప్పుడు డైరెక్టర్స్ వాళ్ళతో చేయాలి ఉన్నారు కదండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు. కానీ మాకు రావాలి కదా ఆపర్చునిటీ. డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే మీ రోల్స్ ఏదైతే ఉందో నెగిటివ్ లీడ్ నాకు చాలా నీడ్ ఉంది నాకు తెలిసి తెలుగు సినిమాలకి ఇప్పుడైతే. మీరు నాకు తెలిసి ఇంకా పరంపర చాలా సినిమాలు వస్తాయి 2024. అవునా? అంటే లేరు కదా ఎక్కువగా. ఇప్పుడు మీరు పేర్లు చెప్పమంటే తెలంగాణ శకుంతల తర్వాత అప్పుడు ఇంకెవరు పేర్లు ఎవరు ఉన్నారు? నాకు తెలిసి వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అవునండి, అవును. ఇంకెవరు లేరు నాకు తెలిసి. ఆప్షన్ కూడా ఇంకా ఏ ఆప్షన్ మీరే ఉంటారేమో ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎక్కువగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి మీ రోల్ మీద? మోస్ట్లీ అందరూ గుడ్ కాంప్లిమెంట్ కానీ కామెంట్స్ కానీ ఎవరు ఇవ్వరండి. అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు అవి చూస్ చేసుకున్నాం అంటే ఎవరండి కోరండి ఇలాంటి క్యారెక్టర్సే కావాలి అనుకుంటారు. చెప్పారా ఈ క్యారెక్టర్ చేసినా కూడా ఎందుకు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నా? ఎవరు అనుకుంటారు? ఎవ్వరు అనుకోరు. కానీ నేను ఎలా తీసుకున్నానంటే ఇది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే, నాట్ రియాలిటీ. సో నేను వచ్చిన దాన్ని వదులుకోవాలనుకోలే. మేబీ అలా వదులుకోకపోవడం వల్లనే కదా, చెయ్యబట్టే కదా ఇప్పుడు ఇక్కడ దాకా. అంతే. మీరు బిఫోర్ గాడ్ ఫాదర్ కానీ, ఉగ్రం కానీ, టైగర్ నాగేశ్వరరావు కానీ ఇవన్నీ చేయకుంటే డైరెక్ట్ ఇది రాదు కదా. డెఫినెట్లీ అంతే కదండి. ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ వచ్చి కాస్టింగ్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు, వాళ్ళు లుక్ టెస్ట్లు, అవునండి, అవును, ఇవన్నీ చూసి సలార్కి సెలెక్ట్ చేశారు. ఫస్ట్ నాకు ఈ లుక్ అయితే ఫస్ట్ సలార్ నుంచే టైగర్ నాగేశ్వరరావుకి వెళ్ళిందండి. ఈ లుక్ నచ్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ సినిమా లుక్ చూసి వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే అది ముందు రిలీజ్ అవ్వడం వల్ల ఫస్ట్ అదే అని చెప్పడం జరిగింది అనమాట.
ఇంకా పృథ్వీ గారు మీతో యాక్ట్ చేసిన పృథ్వీ గారితో ఎలా ఉన్నది మీకు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అక్కడ ఆఫ్ కెమెరాలో ఆయన? అంటే ఆల్మోస్ట్ వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్స్, వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలుగుతాం? ఏదో ఒకటి చూసి లర్న్ చేయడం తప్ప. మేమైతే లర్నింగేనండి. లర్నింగ్ స్టేజ్లోనే ఇంకా నేను ఉన్నాను. స్టెప్ బై స్టెప్ ఇంకా లర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్జానాతో మీకున్న డైలాగ్ కానీ తను కూడా చాలా, అసలు అమ్మాయి ఎంత బాగా యాక్ట్ చేసిందంటే, మా ముందు విత్ సౌండ్, మ్యూజిక్, ఎఫెక్ట్స్ అండ్ మీకు తెలిసిందే ఏదైనా వచ్చిందంటే రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో అలాంటి మూమెంట్లో రియల్గా మీరు థియేటర్లో చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యారో మాకు తెలియదు, కానీ ఆన్ సెట్లో మేము చూసినప్పుడు అయితే నిజంగా మాకు ఒక వైబ్రేషన్ అయితే వచ్చింది బాడీలో. ఎస్ అండి. నా లుక్ చూసి మీకు ఎలా అనిపించిందో, బట్ నేను విత్ ఆ లుక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నా ముందు ఆ అమ్మాయి, తన రియాక్షన్స్, హస్బెండ్ అంటే పక్కన ఎవరైతే విష్ణు గారు ఉన్నారో ఆయన రియాక్షన్స్, ఇవన్నీ కూడా మా అందరికీ ఒక వైబ్రేషన్ అనే చెప్పాలి. చాలా న్యాచురల్ యాక్టింగ్ కదా, తను కూడా చాలాసేపు ఉంది సినిమాలో. అవునండి, మెయిన్ లీడ్ బేసిక్గా మేము ఉండే సీన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే, ఇప్పుడు మీరు చూసే ఉంటుంటారు విష్ణు గారు ఒక ఇద్దరు అమ్మాయిని ముందు, మేము ఎంటర్ అవ్వక ముందు ఒక ఇద్దరు అమ్మాయిల్ని తీసుకువెళ్ళడం రావడం, ఆ ప్లేస్ లో కూడా 2 నిమిషాలు వేస్తే ముస్తాబ్ దొరసాని లాగా తయారు చేసి తీసుకొస్తా అన్నట్లే ఉండేది అనమాట. అమ్మాయి ఇద్దరం చాలా క్రుయాలిటీగా భయంకరంగా నవ్వే వాళ్ళం వాళ్ళని చూసి. మమ్మల్ని చూస్తే అవన్నీ కట్ చేశారు సీన్స్? యా అండి, కట్ చేశారు. యా మేబీ ఆ సింగిల్ ఉండడం వల్లనేమో ఇప్పుడు ఇంత వైరల్ అయి ఉంటది అనుకుంటున్నాను. కానీ ఎన్ని రోజులు చేశారండి షూటింగ్ మీరు? ఒక 10 to 15 days వర్క్ చేసామండి. మోర్ దెన్ 15 days, 20 days దాకా అలా. ఓకే. బట్ మీరు ఇండస్ట్రీలో డేట్కి వెళ్ళాలి అంటే ఏ హీరోతో వెళ్తారు? ఏ స్టార్ అంటే మీకు బాగా ఇష్టమైన హీరో? అంటే తిట్టుకోరు కదా. తిట్టుకోరు, మామూలు చెప్పండి ఎవరేమన్నా. ఐ లైక్ మాధవన్ అండి. ఓకే, డేట్కి వెళ్తే మాధవన్ గారు. యా. బాగా ఇష్టమైన మూవీ ఏంటి మాధవన్ గారి సినిమాలో మీకు? సఖి ఉంది, చెలియా ఉంది, ఆల్మోస్ట్ ఆయన చేసినవన్నీ నాకు ఇష్టం. రన్ మూవీ, రన్ లో సాంగ్ అయితే అబ్బా ఇప్పటికీ స్టిల్ వింటూ ఉంటాను నేనైతే అలా. ఓకే, ఫైనల్లీ సలార్ మూవీతో మంచి విజయం సాధించి ఇంకా 2024 అన్ని సినిమాల్లో మీరు యాక్ట్ చేయాలని థ్యాంక్ యూ సో మచ్ కోరుకుంటూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఈ లుక్ లో థ్యాంక్ యూ సో మచ్ పూజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.